పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అనర్హత పిటిషన్ను స్పీకర్ ముందు ఉంచాలని, లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 4 వారాల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అనర్హత పిటిషన్లను స్పీకర్ ముందు ఉంచాలని, లేని పక్షంలో సుమోటోగా మరోసారి విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. అయితే తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. 3 ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పిటిషన్లో కోరారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీకి కీలక ఆదేశాలు జారీ చేసింది. అనర్హత ఎమ్మెల్యేలపై స్పీకర్ ఏ చర్య తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టిందని తెలిపారు న్యాయవాదులు. ఈ వ్యవహారంపై 4 వారాల్లో స్పీకర్ షెడ్యూల్ ఇవ్వాలని, లేదంటే హైకోర్టు సుమోటోగా జోక్యం చేసుకుంటుందని వారు వెల్లడించారు. దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, తర్వాత కడియం శ్రీహరి గారి మీద ఏమైనా డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇప్పటివరకు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు. నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఇప్పటివరకు నోటీస్ కూడా ఇవ్వలేదు వాళ్లకు. కాబట్టి స్పీకర్ ఇంటెన్షన్ ఈజ్ టు డిలే ది ప్రొసీడింగ్స్ అన్న దాని మీద హైకోర్టు రావడం జరిగింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కేశవ మహాచంద్ కేసులో స్పీకర్ గారు 3 నెలల్లో డిసిషన్ తీసుకోవాలని ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఆ కాన్స్టిట్యూషనల్ జడ్జిమెంట్ ఏతుందో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు ఆర్టికల్ 146 కింద అన్ని అథారిటీ మీద ఇంక్లూడింగ్ స్పీకర్ అండ్ ఈవెన్ హైకోర్టు ఇట్స్ బైండింగ్ డిసిషన్. సో సుదీర్ఘ వాదనల తర్వాత హైకోర్టు ఫస్ట్లీ స్పీకర్ ఇప్పటివరకు ఏ చర్య తీసుకోవడాన్ని తప్పుపట్టింది. ఎందుకంటే పిటిషన్ మేము ఏప్రిల్లో వేయడం జరిగింది, వాదనలు ఆగస్టు 7th పూర్తి అవడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు స్పీకర్ గారు చర్య తీసుకున్నా. తప్పకుండా స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి హైకోర్టు హైజ్ గాట్ ఎ పవర్ అండ్ ఆల్సో డ్యూటీ, కాన్స్టిట్యూషనల్ డ్యూటీ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ మ్యాటర్ని హైకోర్టు జడ్జి గారు హెల్డ్ చేసినారు. కాబట్టి తప్పకుండా ఈ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ ఇమీడియట్గా అసెంబ్లీ సెక్రటరీ అవుతున్నారో విచ్ యాక్ట్స్ ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ షుడ్ ఇమీడియట్లీ ప్లేస్ ఆల్ దిస్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ స్పీకర్ ముందు పెట్టాలి. స్పీకర్ ముందు పెట్టిన తర్వాత వితిన్ 4 వారాల లోపల స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ఇవ్వాలి. ఏ రోజు ప్లీడింగ్స్ కంప్లీట్ చేయాలి, ఏ రోజు ఎవిడెన్స్ లీడ్ చేయాలి, ఏ రోజు వరకు ఆర్గ్యుమెంట్స్ తినాలి, ఏ రోజు తన నిర్ణయం ప్రకటిస్తారని. సో ఆ షెడ్యూల్ ఏదైతుందో స్పీకర్ గారి కార్యాలయము హైకోర్టు రిజిస్ట్రార్కి పంపాలని డైరెక్షన్ ఇచ్చింది. ఒకవేళ 4 వారాల్లో ఈ యొక్క షెడ్యూల్ను హైకోర్టు రిజిస్ట్రార్కి పంపకుంటే హైకోర్టు సుమోటోగా ఈ కేసును ఓపెన్ చేసి మళ్ళీ దీని మీద తదుపరి చర్య తీసుకుంటారని కూడా చెప్పినారు. తప్పకుండా వీఆర్ హోపింగ్ దట్ స్పీకర్ బీయింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ అథారిటీ అండ్ ఆల్సో ఈజ్ హోల్డింగ్ ఏ రెస్పాన్సిబుల్ పొజిషన్ తప్పకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోబడి, హైకోర్టు జడ్జికి లోబడి 4 వారాల్లో షెడ్యూల్ ఇస్తారు. దాని తర్వాత వితిన్ 4 to 8 వీక్స్లో దీని మీద డిసిషన్ తీసుకుంటూ నిర్ణయిస్తూ అనుకుంటున్నాము. ఒకవేళ స్పీకర్ గారు దీనిలో 4 వారాల్లో షెడ్యూల్ లేకుంటే ఇక్కడ హైకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. తర్వాత దాని తర్వాత ఒక 8 వీక్స్ లోపల నిర్ణయం ప్రకటించకుంటే తప్పకుండా నెక్స్ట్ టైం మేము సుప్రీంకోర్టుని ఆశిస్తాం. ఈసారి హైకోర్టు ఆశించడం అయిపోయింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఖాతరు చేయకుంటే సుప్రీంకోర్టు డోర్సే నాక్ చేస్తాం. తప్పకుండా ఈ విషయాన్ని ముందు తీసుకొస్తాం. నౌ స్పీకర్ ఈజ్ బాండ్ టు టేక్ ఎ డిసిషన్ వితిన్ 3 months. ఒక డిఫెక్ట్స్ చేయడం అనేది ఒక డెమోక్రసీలో ఒక ఇట్స్ ఏ ఇంప్రోప్రైటీ. ది కాన్స్టిట్యూషన్ 10th అమెండ్మెంట్ ఎందుకు తీసుకొచ్చినారు? ఈ యొక్క పొలిటికల్ డిఫెక్షన్స్ను ఒక ఎండ్ చేయాలి. ఈ పొలిటికల్ డిఫెక్షన్స్తో డెమోక్రసీ పొల్యూట్ అయిపోతుంది. డబ్బులు కాశపడి కావచ్చు, పదలో కాశపడి కావచ్చు, ఒక పార్టీ టికెట్, ఒక పార్టీ సిద్ధాంతం మీద కలిసి ఇంకో పార్టీలో చేయడం అనేది ఇట్స్ ఎ కాంట్రరీ టు కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ అండ్ ఆల్సో డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. కాబట్టి అటువంటి వారిని డిస్క్వాలిఫై చేయాలి. వాళ్ళు ఒకరోజు కూడా ఎమ్మెల్యేగా కంటిన్యూ అవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెప్పినది. సో అందుకోసం స్పీకర్ గారి మీద మేము దానం నాగేంద్ర గారి మీద వేసినప్పుడు, దానం నాగేంద్ర గారు మీరు అందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ మీద ఖైరతాబాద్ నుంచి గెలిచి లోక్సభలో కాంగ్రెస్ పార్టీ మీద కాంటెస్ట్ చేసినాడు. అతను ఈజ్ లైబుల్ టు డిస్క్వాలిఫైడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవిడెన్స్ ఆల్సో. ఎందుకంటే సిమిలర్లీ భూపతి రెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ నిజామాబాద్కి వెళ్ళి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఉండి 2018లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసి ఓడిపోయినాడు. అతను డిస్క్వాలిఫికేషన్లో ఈ హైకోర్టు చెప్పింది డివిజన్ బెంచ్. అటువంటి వాళ్ళకి అసలు నోటీస్ ఇచ్చే అవసరం కూడా లేదు.
ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ బార్న్ బై రికార్డ్స్. ఈజ్ అ క్యాండిడేట్ ఫ్రమ్ ఈజ్ ఎమ్మెల్సీ ఫ్రమ్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ మీద కాంటెస్ట్ చేసినాడు. ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ రికార్డ్స్ ప్రకారం ఉంది కాబట్టి అతను ఇమ్మీడియట్లీ షుడ్ బి డిస్క్వాలిఫై అన్నది నోటీస్ కొడియకుండా. తప్పకుండా మాకేం ఎటువంటి డౌట్ లేదు, దాని నాగేంద్ర గారు 8 వీక్స్ లోపల తప్పకుండా ఈ విల్ స్టాండ్ డిస్క్వాలిఫైడ్. ఇంతకుముందుకు ఇప్పటికీ లా చేంజ్ అయింది. 2021లో సుప్రీంకోర్టు కేశవ్ మెగాచంద్ కేసులో ఒక స్పీకర్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఉన్నా కూడా 10th షెడ్యూల్కి యాక్ట్ చేసినప్పుడు ఈజ్ అ ట్రైబ్యునల్, ఈజ్ ద అమనబుల్ జ్యుడిషియల్ ఆఫ్ ద హైకోర్టు. హైకోర్టు ఆదేశాలకు లోబడి స్పీకర్ పనిచేయాల్సి ఉంటుంది. తప్పకుండా స్పీకర్ గారు తన ఉంచిన బాధ్యత నిర్వహించకుంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ తప్పకుండా ఇంటర్ఫియర్ కావచ్చు ఆ మ్యాటర్లో అని సుప్రీంకోర్టు 2021లో ఇచ్చినది. తర్వాత శివసేన కేసులో, సుభాష్ దేశాయ్ కేసులో కాన్స్టిట్యూషన్ బెంచ్ హెడెడ్ బై ది చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు కూడా చెప్పినారు. అందులో రీజనబుల్ టైంలో డిసైడ్ చేయాలని డైరెక్షన్ ఇచ్చినారు. రీజనల్ టైంలో అంటే 3 monthsలో డిసైడ్ చేయనప్పుడు సుప్రీంకోర్టు ఒక సిరీస్ ఆఫ్ డైరెక్షన్స్ ఇచ్చి స్పీకర్ కూడా షెడ్యూల్ ఇచ్చింది. సుప్రీంకోర్టు షెడ్యూల్ ఇచ్చింది, బై సో అండ్ సో డేట్ యూ ప్రొనౌన్స్ ఆర్డర్స్ అని ఇచ్చి ఇట్ హాస్ ఎన్ష్యూర్డ్ దట్ ఆర్డర్స్ ఆర్ పాస్డ్, ఎమ్మెల్యేస్ ఆర్ ఆన్ ది డిస్క్వాలిఫై పిటిషన్. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ యాక్ట్ చేయకుంటే ఈ లైబుల్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. స్పీకర్ ఈజ్ నాట్ అబౌవ్ ద లా. In a country governed by the constitution, rule of law, everybody whosoever high may be is subject to the constitution and rule of law. Law is above anybody else. Speaker not the above law. Speaker is only tribunal. తప్పకుండా అతను కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్కు, కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్కు లోబడే నిర్ణయం తీసుకోవాలి ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే హైకోర్టు ఆదేశాలు గిట్ట బేఖాతరు చేస్తే తప్పకుండా వీల్ మూవ్ ఏ కంటెంప్ట్ పిటిషన్ అగైన్స్ట్ స్పీకర్.